చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఎటూరు గారి ప్రస్థానం మొత్తం చూసుకుంటే ఆయనకి సినిమా తప్పించి వేరే వ్యాపకం లేదు, ఎక్కడా డీవేట్ అవ్వలేదు, రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకి చాలా ఇష్టం అంట. ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్తారు. అదే చెప్పానండి, మా ఆంధ్ర జనత అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి ఒక పత్రిక అండి. వాళ్ళదే ఇంకొక పత్రిక కూడా మన ఇంటర్వ్యూలోనే భరద్వాజ గారు చెప్పారు, శ్రీమాత అనేది. అట్లాగా ఆ పత్రికల్లో ఆయన ఎడిటర్గా పనిచేయటం వల్ల కాంగ్రెస్ నాయకులందరూ అంటే వీళ్ళకి 3 తరాల ముందు వాళ్ళ నుంచే పరిచయాలు, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి అట్లాగా పరిచయాలని ఆ పొలిటికల్ పీపుల్ని అలా అంతకుముందు నేను చెప్పినట్టు మన ముత్యాల రాజా గారు నేషనల్ లీడర్స్ని పరిచయం చేయడం, తద్వారా లోకల్ లీడర్స్ పరిచయం. ఈ తరాలన్నింటినీ అలా వెళ్తున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు. నేను స్వయంగా వాళ్ళ ఇంట్లో నేను 2-3 సార్లు కాఫీ తాగాను రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనే. మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. మా నాన్నగారు ఏదో పని మీద పంపిస్తే ఆయన పాపం ఉదయం ఆ పోర్టుగల్లో కూర్చుని పేపర్ తిరిగేసేవాడు. మొత్తం పేపర్ అంతా చదివి అన్ని పేపర్లు అప్పుడు లోపలికి వెళ్ళేవాడు. పొద్దున పూట వెళ్తే ఆయన కాఫీ ఇచ్చేవాడు, తాగితే నాన్నగారు చెప్పిన మాట. అలాగా ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది మెల్లిగా అప్పుడప్పుడు మాట్లాడుకోవటం, సరళమైనటువంటి మాటలు. అంటే రాజకీయంలో అనేక రకాలు వస్తాయి, ఈయన శైలి ఆయనకి నచ్చింది. అట్లాగా ఇద్దరికి స్నేహం కుదిరింది. ఆఖరికి ఎట్లా అంటే నాన్నగారిని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు కాదు, శంకరాభరణం గారని పిలిచేవాడు. అంత ఇష్టపడేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు మా ఫాదర్. ఆయన పోతే అసలు ఆయన చాలా బాధపడ్డాడు. అసలు మేము కూడా ఓదార్చలేకపోయాం అనమాట, అంత బాధపడ్డాడు. ఆయనకి నివాళిగా ఒక డాక్యుమెంటరీ కూడా తీసి ఒక ఆడియో క్యాసెట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా సినిమా ఫంక్షన్స్కి రావటం కానీ ఇలా చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన పద్ధతిలో ఆయన ఉండేవాడు. కానీ మా నాన్నగారికి సన్మానం చేసిన 2 సభల్లో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి 2 సార్లు బంగారు కంకణం తొడిగాడండి. అంత ఇష్టం మా ఫాదర్ అంటే. చాలా సౌమ్యుడు. సెక్రటేరియట్కి మా ఫాదర్ ఎప్పుడన్నా పలకరించడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు అని ఊరికే సరదాగా కలుద్దామని హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తే శంకరాభరణం గారని ఎదురొచ్చి ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టి తర్వాత ఆయన కూర్చునేవాడు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అంత మర్యాద ఇచ్చేవాడు. దీంట్లో నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన కాలం చేసిన రోజు మధ్యాహ్నము ఫోన్ వచ్చిందండి. ఒక 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి, ఇలాగా మీ పర్మిషన్ కావాలి గురుగారు, మీ పాట మేము వాడుకుంటున్నాము, మీకు ఒకసారి చెప్పి మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నామండి. ఏమిటి ఆ పాట? రాజువయ్య మహారాజువయ్య అని ఒకటిని చుక్కలోకి ఎక్కినాడు చంద్రుడు పాటలు వేసుకుంటున్నామండి అని. ఆ రోజు మొత్తం ఆ పాట. అవును అంటే మీరు అడగక్కర్లేదు, నా వాడు రాజశేఖర రెడ్డి, మీరు వేసుకోండి అని చెప్పాడు. అంత ఇదే అనమాట. అంటే అంత మంచి మనిషి ఆయన. కానీ వీరిద్దరి స్నేహం బయట ప్రపంచానికి పెద్దగా తెలిసిన అంటే స్నేహం అంటే కలిసి తిరిగేంత స్నేహం కాదు, మర్యాద. ఆయన మనస్తత్వం ఈయనకి నచ్చింది. ఈయన మామూలుగా ఉండటం, కవి అని అది ఇంకోటో సినిమా కవి అని ఇంత పేరున్నవాడని ఒక భేషజం లేకుండా కలిసిమెలిసి సరదాగా మాట్లాడటం ఆయనకి నచ్చింది. ఆ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత తప్ప స్నేహం కలిసి తిరిగారని ఎక్కడ లేదు. ఇప్పటికి ఎదురుపడ్డప్పుడు సౌమ్యంగా మాట్లాడుకోవటం, పలకరించుకోవటం అంతవరకే. నా దగ్గర చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి కొంటె ప్రశ్న ఉంది, నాన్నగారికి సంబంధించింది. ఇంకోటి ఒక సీరియస్ క్వశ్చనే ఉంది. ఈ 2 ప్రశ్నలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం. ఫస్ట్ కొంటె ప్రశ్న వచ్చేసి, మీరు ఎందాక అన్నారు ఆయన అందరితో తిరిగేవారు, వారి యవ్వనం గురించి అవన్నీ వినేవారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి అవి అవగాహన చేసుకునేవారు అని చెప్పి అన్నారు అనమాట. అయితే ఆయన చాలా వయసు అయిపోయిన తర్వాత, అంటే పాటలు రాసే ఆఖరి స్థితిలో కూడా ఆయన రాసిన పాటలు వయస్సు సునామీ మన కంట్రీ సినిమాలో ముందే వచ్చింది. అది 2005-06 ఇది 10 కదా సార్, 2010. సో వయస్సు సునామీ కానీ, అలాగే సూర్య అంటే అమలాపురం కానీ, అరే నందే చేర వచ్చే చెంచల అని చెప్పి ఒక సినిమా ఉంటుంది అనమాట. సో ఒక పాట ఉంటుంది. ఇలాగా అంత వయసులో కూడా ఆయన యువకుల ఆ పట్టును పట్టుకోగలిగారు, యువకుల నాడిని పట్టుకోగలిగారు.
అదొక ఛాలెంజ్ అండి. ఇప్పుడు వయసు అనేది ఏముంటుంది దాంట్లో, ఆయన మాటే నేను చెప్తాను. ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్. అంటే ఆ చిన్నప్పుడు కూడా అవి ఉన్నాయి, దొంగరాముడు కానీ ఇంకో పాట, ఆ ఏజ్లో మాకుండే మసాలా పాటలు మాకున్నాయి. ప్రతి ఏజ్లోనూ అది ఉంటుంది. నేను అవన్నీ దాటి వచ్చాను కాబట్టి ఆ మెమరీస్ ఉంటాయిగా మనిషి. ఇప్పుడు మీకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, కానీ మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేశారో మీకు గుర్తుంది కదా సార్. ఒక 5 నిమిషాలు అయితే మీరు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతారు కదా. మీ స్నేహితులు వస్తే అవన్నీ చెప్పుకుంటారు కదా. ఆ చెప్పడమే మా పాట. అంటే ఆ ఊహలు, ఆ ఊహని మళ్ళీ రీలీవ్ చేయడమే ఈ పాటలు. అంటే తన చిన్నప్పుడు కానీ తను చేయలేని పనులు కానీ అవి చేసి చూపించడమే పాట కింద ఆయన పెట్టుకున్నాడు తప్ప ఆ వయసులో రాయటం ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఆ కాలగమనంలోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్రతి రచయిత కూడా ఈ రోజులో రచయిత నా చిన్నప్పుడు వచ్చిందండి అది, ఆరేసుకోపోయి పారేసుకున్నాను, ఎరకపోయి వచ్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నా వయసు వాళ్ళతో అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటాం, అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు మాట్లాడుకోం కదా, సరదాగా ఉండేప్పుడు. సో ఇదే ఈ సరదా వాళ్ళు అడుగుతున్నారు, ఆ సరదాలోకి వెళ్ళిపోయి రాయటమే సార్. అండ్ ప్రతి రచయిత అలాగే వంగతోట మలుపుకాడ అని ఒక చాలా పెద్ద హిట్ సాంగ్ అభిలో, ఇట్లాంటివి ఆయన అప్పుడప్పుడు రాశాడు, అడిగారు రాశారు. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు. బట్ ఆయన ఆ అవార్డుని అతి అరుదుగా వచ్చే అవార్డు అది, దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేను. ఆ సమయంలో అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే తెలుగు మీద నేను చెప్పాను కదండి, పాత వాళ్ళకి రామారావు గారు కానివ్వండి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. తెలుగు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఏమిటి, భాష ఒకటే కాదండి, మన నడవడిక కానివ్వండి, ప్రాంతం, మంచితనం, మన ప్రజలు, మన వాతావరణం, మన సంస్కృతి బాగుండాలి, దీనికి మనం ఏదైనా చెయ్యాలి. నేను పవర్లో ఉన్నాను, నేను ఉన్నతికి ఏదో ఒక ఆర్థికంగా పెట్టి ఒక ద డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి చదువు చెప్పడంలోనూ తెలుగు, అది తెలుగుదనం అండి, పరిపూర్ణంగా తెలుగుదనం. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు, మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అన్నయ్య గారు ఎప్పుడో 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, అది రాశాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. అదే తెలుగు వన్ ఆఫ్ ద తమిళ్, కన్నడ ఎలాగ అంత ప్రాచీనమో అది కూడా అంత ప్రాచీనం. మనం నిరూపించలేకపోవచ్చు, అన్ఫార్చునేట్లీ ఆధారాలు లేక ఆ సమయానికి అందకో చేయొచ్చు. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. అది ఆయనకు చాలా బాధ కలిగించింది. పదే జాతీయ గుర్తింపు అని ఏమంటారు ఏన్షియంట్ లాంగ్వేజ్గా గుర్తించమనేటప్పటికీ ఆయన తన పుట్టినరోజు నాడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అవినిగడ్డలో ఆయన సభ చేస్తే, నేను నా పాటకి తెలుగు వల్లే వచ్చింది, ఆ తెలుగుకి గుర్తింపు లేనప్పుడు నాకు ఈ జాతీయ అవార్డు నాకు అక్కర్లేదు అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు ఇచ్చేశాడు. అది అట్లా జరిగింది. దీంట్లో ఇంకొక అదృష్టం ఏంటంటే, అంత వెరీ బిగినింగ్లో చెప్పినట్టు ప్రాచీన భాష హోదా వచ్చిందనే కారణం ప్రభాకర్ శాస్త్రి గారు తన రీసెర్చ్లో చేసినటువంటి ఒక అంశాన్ని పట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, అక్కడ రమణాచారి గారు అనుకుంటా, చాలా ప్రత్యేకంగా ఆయన బాగా తెలిసిన నాన్నగారికి ఈయన రచనల గురించి కూడా తెలిసి, ప్రభాకర్ శాస్త్రి గారు రచనలు ఆయన అటువైపు దృష్టి సారించమంటే 909వ శతాబ్దంలో రాసినటువంటి పంపన అనేటువంటి తెలుగు కవి రాసిన ఫస్ట్ రచనే తెలుగు రచన అని చెప్పి ప్రూఫ్లు ఆయన పట్టుకుని ఆయన రీసెర్చ్ వల్ల అవి సబ్మిట్ చేశారు కోర్టులో. మెడ్రాస్ హైకోర్టులో కేసు పడింది దాని మీద. ఒక తమిళుడు గాంధీ అనేటువంటి గొప్ప పేరు పెట్టుకున్న ఆయన మన తెలుగు భాషకి ఇస్తానన్నా కూడా ఆయన కేసు వేసి ఆపాడు. అప్పుడు ఈ ప్రూఫ్లు తీసుకెళ్ళి 9వ శతాబ్దంలోనే పంపన అనేటువంటి కవి రాశాడండి, ఈ రకంగా జరిగింది అని చెప్పి ఆయన ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళిస్తే అప్పుడు దానికి ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద గుర్తింపు వచ్చింది. ఒక రకంగా ఆయన మొండితనం, జనంలో వచ్చినటువంటి ఒక చైతన్యం, దానికి అడ్డుపడిన వాళ్ళకి సమాధానం మళ్ళా వారి మా పెదనాన్న గారే ప్రభాకర్ శాస్త్రి గారి రీసెర్చ్ వల్లే రావడం అది ఇవన్నీ దైవ సంకల్పం అండి, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆయన ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు ఆవేశంతో ఆయన తీసుకున్న డెసిషన్, అంతే కదా. మీకు
ఒక మంచి ఒక భాష, మీరు తెలుగువాడిగా మీకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ తెలుగుని గౌరవించినప్పుడు ఆ అవార్డుకి విలువ లేనట్టే కదా, ఇచ్చేశాడు. కానీ మళ్ళా పెదనాన్నగారి రీసెర్చ్ వల్లే వచ్చింది. మేము చాలా సంతోషిస్తాం ఆ విషయంలో. అండ్ ఇంకో విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో రచయితలకి రాయల్టీస్ అని చెప్పి కొత్తగా వారి పాటలు వింటుంటే దాంట్లో రాయల్టీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది వారికి, వారి కుటుంబ సభ్యులకి, తరతరాలకి ఒక తరగని ఆస్తి అనుకోవచ్చు. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నాన్నగారిని ఒక ఆయన ఎంబి శ్రీనివాస గారని ఒక మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చేర్పించారండి 1980లో ఐపీఆర్ఎస్లో మెంబర్గా. అప్పటి నుంచి ఆ విషయాలన్నీ తెలుసుకుని ఆయనతో మాట్లాడి దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఉన్న ప్రతి సంగీత దర్శకుడిని, రచయితని ఆయన చేర్పించాడండి మా ఫాదర్. మీరు చేరితే భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుందని ఐపీఆర్ఎస్లో చేర్పించాడు. ఆ రకంగా నిన్న మొన్నటి వరకు వచ్చిన మన కీరవాణి, మణిశర్మ, వీళ్ళందరూ కోటి, వీళ్ళందరూ కూడా మా నాన్నగారు చెప్పిన తర్వాత జాయిన్ అయ్యారు. అందరూ పరిపూర్ణంగా ఉండి దాన్ని నేను కొనసాగిస్తూ, అలాగే ఆయన కొంతమంది యువ రచయితలు ఆ కాలంలో వచ్చిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటే దర్శకుల వల్ల వాళ్ళ పాటలు మార్చి పాడించడమో, లేకపోతే నలుగురు చేత రాయించి ఒకళ్ళ పాట పెట్టుకోవటమో, లేకపోతే 2-4 మిక్స్ చేసి ఒక పాట తయారు చేయటమో జరిగేదండి. జరుగుతున్నప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టు సీతారామ శాస్త్రి గారు, ఇతర మన వెన్నెలకంటి గారు, భువన్ చంద్ర గారు, మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ఫాదర్ దగ్గరికి వచ్చారు. ఇలా జరుగుతుంది, మేము చాలా అన్యాయం అయిపోతున్నాం, మాకు డబ్బులు రావట్లేదు అంటే ఆయన ఫస్ట్ తెలుగు రచయితల సంఘాన్ని మెడ్రాస్లో ఏర్పరిచారండి. ఆరుద్ర గారు అధ్యక్షతన. మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన వాళ్ళంటే తెలుగు భాష అంటే చాలా మక్కువ. తన స్టూడియోలోనే రికార్డింగ్ థియేటర్లోనే ఒక రూమ్ ఇచ్చారు ఆఫీస్ కింద వాడటానికి. ఇది అక్కడ 95లో ఏర్పరచడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మనకి షిఫ్ట్ అయింది హైదరాబాద్లో. ఇది నాన్నగారు ఇలా చేశారు కదా అని చెప్పి నేను ఇక్కడ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐపీఆర్ఎస్ రాయల్టీలు రావడంలో అని చెప్పి నేను మన పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడితే, అట్లాగే మన రచయితలందరికీ సాయం చేద్దు కానీ అని చెప్పి తను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మాకు ఉండేటువంటి విభేదాల్లో నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి ఒక అడ్వైజర్గా రచయితల సంఘానికి నేను అడ్వైజర్గా ఉన్నానండి. వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ, పేమెంట్స్ కానీ, ఇవన్నీ కొన్ని మీటింగ్స్లో పాల్గొని పరిష్కరించి వీళ్ళందరికీ రాయల్టీస్ రావడానికి నా వంతు నేను కృషి చేశాను. తద్వారా కొన్ని ఒడంబడికలు జరగటం అవన్నీ జరిగినాయండి. అది ఐపీఆర్ఎస్ అనేటువంటిది మొదటి నుంచి ఉన్న అవగాహన అనేటువంటి తెలుగు ఫీల్డ్లో మా నాన్నగారు మొదట అందరికీ చెప్పడం, నా వంతు నేను ఏదో ఆయన స్ఫూర్తిని తీసుకుని, కొత్త వాళ్ళు కదా వీళ్ళు, వచ్చిన వాళ్ళకి తెలియదు, రాసేస్తారు 10-15 పాటలు అయిన తర్వాత అరే ఇది పెట్టలేదు అంటారు. వాళ్ళందరికీ కొన్ని చెప్పడం, పాత వాళ్ళు కొంతమందికి వాళ్ళ క్యాటలాగ్ మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళందరికీ తెప్పించి చేసి ఇవ్వటం చేశానండి. సమ్ కంఫర్టబుల్ అమౌంట్ వస్తుంది అందరికీ రాయల్టీ వల్ల. ఇప్పుడు వేటూరి గారి రాయల్టీస్ ఎలా ఉన్నాయి సార్? గుడ్, అందరికంటే బాగానే వస్తుంది. ఇప్పుడున్న రచయితల కంటే ఎక్కువ వస్తుంది. అంతవరకు నేను చెప్పాలి, అంతకంటే చెప్పకూడదు. అండ్ వేటూరి గారు తన జీవితం మొత్తం మీద డబ్బుని ఎలా చూసేవారు? అంటే ఇక్కడ ఒక నేపథ్యం చెప్పాలంటే అనేక రకాల విషయాలు బయట మాట్లాడుకుంటుంటారు వేటూరి గారి గురించి. ఆయన అంటే తండ్రి గారి సైడ్ కానివ్వండి మంచి ఆస్తిపరులు, మంచి జ్ఞానవంతులు. అలాగే వాళ్ళ మదర్ సైడ్ విపరీతమైన ఆస్తి. ఆయన ఒక్కడే మనవడు, అంటే వాళ్ళ మదర్ ఒక్కతే పిల్ల, ఆస్తి అంతా ఈయనకి వస్తుంది అనమాట. అందుకని ఆయన రోసయ్య గారు నన్ను ఒకసారి ఏదో సినిమా ఓపెనింగ్ కలిస్తే అన్నాడు, నా భుజాల మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేసేవాడిని అయ్యా మీ నాన్నని, మీ నాన్నకంటే నేను 2 ఏళ్ళు పెద్ద, భలే అల్లరి చేసేవాడు, టీచర్ల మీద పద్యాలు రాసి చెప్తుంటే పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాడిని. మన కాంగ్రెస్ లీడర్ కొణిజేతి రోసయ్య గారు చిన్న జమీందారు అని పిలిచేవాడు మా ఫాదర్ని. అంత ఆస్తి ఉంటుంది అన్నమాట, అంటే కొన్ని 100 ఎకరాలు. సో మనీ వైజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. కొన్ని ఆటుపోట్లు వ్యాపార పరంగా ఆయన కొన్ని చోట్ల వ్యాపారం చేయకూడని చోట చేయటం, కొన్ని ఇది ఆంక్షలు, పెద్దవాళ్ళు పెట్టిన ఆంక్షల వల్ల అట్లా ఇది ఉంది. కానీ వీఆర్ వెల్ టు డూ. అండ్ ఇప్పుడున్న వాళ్ళకంటే ఆస్తిపరులం, అంతవరకు నేను చెప్పగలను. తర్వాత కాలంలో వేటూరి గారి తరువాత చాలామంది రచయితలు వచ్చారు. బట్ వారిలో వేటూరి గారికి నచ్చిన రచయితల్లో
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా ముఖ్యులు అని చెప్పి చెప్తారనమాట. వారిద్దరి బాండింగ్ ఎలా ఉండేది? ఒకటి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్నగారిది ఎక్స్పీరియన్స్ అంతా సీనియర్స్తో, ఉమ్, అంటే ఆయన